అందరికీ అప్పుడే 7 ఏళ్ళు అయింది అనిపిస్తుంది. ఫస్ట్ నాకు 7 ఏళ్ళ ముందు రాజు ఒకసారి నాకు ఫోన్ చేసి, నేను ఒకటి బిజినెస్ నెట్వర్క్ స్టార్ట్ చేశామండి, దానికి మీరు ఒక చీఫ్ గెస్ట్గా రావాలి అని అన్నాడు. నాకు అర్థం కాలేదు, బిజినెస్ నెట్వర్క్ అనేది అంతకుముందు నేను ఎప్పుడు వెళ్ళలేదు. సరే ఏదో మేము కూడా బిజినెస్ ఉన్నాం కాబట్టి అదేదో చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అప్పటికే దాదాపు 50 మంది దాకా అక్కడ ఉన్నారు, వివిధ బిజినెస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, మన వయసుల్లో ఎవరైతే బిజినెస్లో ఉన్నారో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళలో వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఇతర వయసుని పరిచయం చేసుకుని వాళ్ళతో బిజినెస్ నెట్వర్క్ చేసుకోవడానికి కానివ్వండి, ఈ సంస్థను స్థాపించడం జరిగిందని నాకు అర్థమైంది. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం కూడా వేసింది. అప్పుడే అన్నాను, మరి నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఇచ్చారు బాబు, వాళ్ళకి మీకు ఇంత ఖర్చులు ఉంటాయి, నేను ఏమైనా మీకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతానంటే మీరు ప్యాటర్న్గా చేస్తారు, చాలా నాకు అంతకంటే అవసరం లేదు అన్న. సరే నేను ప్యాటర్న్గా చేయడం. అంటే ఆ 7 ఏళ్ళ ముందు టీవీఎస్ ప్రసాద్ గారు, అలాగే హరి గారు, మన రాజు కూడా, వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఏ కార్యక్రమం అయినా కూడా ముందుండి వాళ్ళు మాకు దగ్గరకు వచ్చి హెల్ప్ చేసిపోతుంటారు. వాళ్ళకి నిజంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మన వయసుల్లో ఇప్పుడు రాజు చెప్పాడు, ఎవరైనా వయసులో హెల్ప్ చేసుకుంటూ ఆ బిజినెస్ని పెంపొందించుకోవచ్చు. నెట్వర్క్ని పెంచుకోగలిగితే మన వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది అనే ఉదాహరణ కూడా మన రాజునే. ఇప్పుడు 7 ఏళ్ళ ముందు ఆయన ఏమి లేదు, ఈ రోజున బాసరి గోల్డ్ పెట్టారు, ఇప్పుడు మళ్ళా 2 స్టోర్లు స్టార్ట్ చేస్తున్నాం అన్నాడు. మరి ఆయన మన యొక్క వయసు లో ఒక మంచి పేరు సంపాదించుకొని మన వయసు యొక్క జాతిని ఆయన నిలబెడుతూ, మన పేరు నిలబెడుతూ ఆ వ్యాపారంలో ఇంకా ఎంతో ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే బీబీజీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి బిజినెస్లో వాళ్ళు ఎంతో ఎదగాలి. నేను చాలాసార్లు కూడా విన్నాను, చాలామంది చెప్పారు నాకు బీబీజీలో ఉన్నందువల్ల మాకు నెట్వర్క్ వల్ల మా బిజినెస్ పెరిగిందని. చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. మరి బీబీజీ మరొకసారి ప్రసాద్ గారికి, అలాగే రాజుకి, వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.